అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా కూడా కొనొద్దు మెజారిటీ. అంటే 90% స్టాక్స్ పడడానికి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని జెన్ టెక్నాలజీస్ అని ఉంది. అది మామూలుగా 100-200 అలా ఉండేది కోవిడ్ కి ముందు. అటువంటిది ₹100 2,000కి వెళ్ళిపోయింది. సో డిఫెన్స్ రిలేటెడ్ అనమాట. మన రిజల్ట్ టర్న్ ఓవర్ ఎంత అంటే 150 కోట్లు. అటువంటిది ఇప్పుడు కూడా ఇంత కరెక్ట్ అయినా 10,000 కోట్ల దగ్గర ఉంది మార్కెట్ క్యాప్. అంటే ఈ విధంగా ప్రతి స్టాక్ కూడా ఆ విధంగా 400-500 కోట్ల టర్న్ ఓవర్ లేని కంపెనీ కూడా 20,000 కోట్ల మార్కెట్ క్యాప్ కనపడుతుంది. సో ఓకే, ఫ్యూచర్ బాగుంటుందంటే ఫ్యూచర్ అనేది ఆగలేని కంపెనీస్ కూడా, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ కూడా ఆ విధంగా కనపడుతున్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం నేను స్టిల్ కాషన్ గా ఉండమని చెప్తాను. అయితే సెలెక్టెడ్ స్టాక్స్ మంచి ఇప్పుడు ఈ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఫెయిర్ వాల్యూ అనుకుంటాము, ఇంట్రెన్సిక్ వాల్యూ కొంచెం అంటే ఫెయిర్ వాల్యూ అంటే దానికి మనం నిజంగా ఇవ్వదగిన వాల్యూలో ఉంటే కొనడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటేసారి కొనకుండా కొనేది మాత్రం స్టాగర్డ్ మేనర్ లో, అంటే స్లోగా మన దగ్గర ఒక 10 లక్షలు ఉంటే 1 లక్ష ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ అదే కంపెనీలో మళ్ళీ పడితే ఇంకొక 1 లక్ష మనం ఇన్వెస్ట్ చేయడం. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకి ఏంటి అంటే రిస్క్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. రేపొద్దున మార్కెట్స్ కొంచెం స్టేబుల్ అయితే మన ఏదైతే ఎంచుకున్న స్టాక్ ఫండమెంటల్ గా బాగుంది అనుకున్న స్టాక్, అంటే వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న స్టాకే ముందు ఫస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఒక మాట అన్నారు సార్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొన్ని స్టాక్స్ ఇంకా లైఫ్ లో మళ్ళీ ఆ హైక్ రాలేవని చెప్పి. రావండి, ఖచ్చితంగా రావండి. అంటే అట్లా అంత ఓవర్ సోల్డ్ జోన్ లో ఓన్లీ మీరు అన్నట్టు ఈ ఐపీఓ, రీసెంట్ ఐపీఓ వచ్చిన స్టాక్స్ ఉన్నాయా, ఐపీఓతో సంబంధం లేని కూడా అట్లా ఉన్నాయా? అంటే ఒకటండి, ఇటువంటి పంప్ అండ్ డంప్ స్టాక్స్, ఐపీఓకి సంబంధం లేని స్టాక్స్ కూడా ఉన్నాయండి. ఐపీఓ అనే కాదు, ఐపీఓకి సంబంధం లేని స్టాక్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒక బుల్ మార్కెట్ లో పెరిగినవి మళ్ళీ బుల్ మార్కెట్ లో ఇటువంటి హాట్ స్టాక్స్ పేరు పెట్టచ్చు, లేకపోతే స్ట్రీట్ లో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవడము, లేకపోతే థీమ్ అనమాట, ఒక్కొక్క థీమ్ అనమాట. సో అటువంటి స్టాక్స్ పెరగవండి. అదేంటంటే ఆ టయానికి ఏదో ఒక న్యూస్ రూపేణా క్రియేట్ చేయబడి పెంచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఏళ్ల క్రితం తత్వ చింతన్ ఫార్మ్ అని ఉంది. సో అది వచ్చినప్పుడు, ఐపీఓకి వచ్చినప్పుడు దాన్ని అందరూ వదలగొట్టేశారు. 4 ఏళ్ళు అయింది, ఈ రోజుకి ఆ రేట్ రాలేదు, ఇంకా 2 ఏళ్ళైనా కూడా ఆ రేట్ రాకపోవచ్చు. ఇటువంటి మళ్ళీ ఆ రేట్ కనపడదు అనమాట. సో అట్లానే దాంతో పాటు కొన్ని ఉన్నాయి, హ్యాపీయెస్ట్ మైండ్స్ అని. ఇది నిజంగా బిజినెస్ బాగుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. అది కూడా 3 ఏళ్ల నుంచి ఐపీఓకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రేటు దానికి రాలేదు. సో లక్ష్మీ ఆర్గానిక్స్ అని ఉంది, అది కూడా మంచి బిజినెస్, పర్లేదు, కాకపోతే ఎక్స్పెన్సివ్. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఆ రేట్ రావాలి అంటే ఆ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉండాలి. తర్వాత లేదా వీళ్ళు అద్భుతమైన రోబస్ట్ గ్రోత్ చూపిస్తూ మంచి రెవెన్యూస్ చూపించాలి, అట్లా ముందుకెళ్తాయి. అది లేదు ఇది లేదంటే ఇంకా స్టాక్ పెరగదు కదా. సో డబ్బు ఉండి ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ చేంజ్ చేసి ఇటువంటి స్టాక్స్ ని కొన్నారు. సో వాళ్ళందరూ ఇరుక్కుపోయారు. ఇవి నేను చెప్పిన ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఏనండి. ఇటువంటి చెప్పుకుంటే కొన్ని వేల కంపెనీస్ అదే విధంగా ఉన్నాయి. తర్వాత ఎస్ఎండి సెగ్మెంట్ లో అయితే అది మరీ దారుణం అండి. ప్రతిరోజు కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా కిందకి వెళ్ళిపోతున్నాయి. చాలా మంది ఎస్ఎంఏస్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈసారి అయినా సరే అయిపోయింది, ఈసారి అయినా సరే ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ఆర్గనైజ్డ్ గా ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత లాస్ లో ఉండడం అనేది స్టాక్ మార్కెట్ లో మామూలేనండి. మీరు మంచి కంపెనీలో ఉంటే భయపడకండి. పదే చెప్తూ ఉంటాను నేను. నిజంగా అది మంచి కంపెనీలో ఉన్నారనుకోండి, ఈ రోజు కాకపోతే రేపైనా పెరుగుతుంది. సో అటువంటి కంపెనీస్ లో మీరు ఉంటే మీరు కంగారు లేదు, ఇంకా కొనుక్కోండి. పడితే ఇంకా కొనుక్కోవాలి, పడుతున్నప్పుడు ఇంకా కొనాలండి. అది చేయాల్సిన పని. సో అంతేకాని మార్కెట్ ను వదిలేసి వెళ్ళాకండి. పడుతున్నప్పుడు కొనాలంటే ఇప్పుడు ఏ సెక్టర్ కొనాలని చెప్తారు మీరు? ఏ సెక్టర్ స్టాక్స్ ని బై చేసుకోమని ఈ సమయంలో రికమెండ్ చేస్తారు? అది లార్జ్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా కొనొచ్చా? ఇంకా కొనడానికి అవకాశం ఉందా ఈ దశలో? అండి, అంటే ఒకటి లార్జ్ క్యాప్ అని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇనిషియల్ గా ఫస్ట్ మార్కెట్స్ స్టేబుల్ కావాలి అంటే ఇండెక్స్ పడడం ఆగాలి. సో ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతుంది, తర్వాత ఇండెక్స్ కన్నా కొంచెం చిన్న సైజ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, అవి పెరుగుతాయి. ఇండెక్స్ స్టాక్స్ కాకుండా దానికన్నా కొంచెం మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది, అది కూడా పెద్ద లార్జ్ క్యాపే, కాకపోతే ఇండెక్స్ స్టాక్ కాదనమాట. అటువంటివి పెరుగుతాయి. తర్వాత దానికన్నా కొంచెం మిడ్ రేంజ్ లో కన్నా, మిడ్ క్యాప్ కన్నా కొంచెం ఎక్కువ మార్కెట్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి. తర్వాత మిడ్ క్యాప్ పెరుగుతాయి, తర్వాత స్మాల్ క్యాప్ పెరుగుతాయి. ఈ విధంగా ఉంటుందండి. సో కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇట్లా ఫస్ట్ లార్జ్ క్యాప్ పెరిగి తర్వాత మిడ్ క్యాప్ పెరిగే టైంలో మళ్ళీ మార్కెట్ పడితే మళ్ళీ బటన్ స్టార్ట్ అవుతాయి.
కాబట్టి అంటే మిడ్ క్యాప్ పెరగాలి అంటే మార్కెట్ చాలా స్టేబుల్ గా ప్రశాంతంగా ఉండాలి, మార్కెట్ లో వోలటాలిటీ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం రీటైల్స్ హవా బాగా ఉండాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ వీటన్నిటికీ ఏంటి అంటే వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లేది ఎవరు అంటే ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. రీటైల్ ఇన్వెస్టర్స్ లో బాగా డబ్బు ఉండి వాళ్ళు పంప్ చేయగలిగితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతాయి. అట్లనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మంచి కంపెనీస్ చాలా ఉన్నాయండి. అవి వాటిలో కూడా రీటైల్ ఇన్వెస్టర్ తో పాటు ఎఫ్ఐస్ డొమెస్టిక్ ఫండ్స్ కు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అటువంటి కంపెనీస్ పట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ మళ్ళీ బుల్ మార్కెట్ అండి. బుల్ మార్కెట్ ఇమీడియట్ గా పెరిగి రాదండి, ఇప్పట్లో రాదు. నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ మనకి అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పట్లో రావు. నేను కూడా నెక్స్ట్ ఇయర్ కొంచెం మార్కెట్స్ పెరగచ్చు, ఈ ఇయర్ అట్లే ఉంటుంది. నెగటివ్ లోనే ఎండ్